అయితే ఇక్కడ నాకు సందేహం ఏంటంటే గురుగారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గోబెల్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో ఉంది, బాగానే ఉంది. కానీ ఇది ఇండియాలోకి ఎప్పుడు వచ్చిందంటారు అసలు ఈ గోబెల్స్ ప్రచారం అనేది? ఏందా ఇంకా అమరు దీని గురించి అడగలేదే అనుకుంటున్నాను, అడిగావు. సరే, ఈ ఎంటైర్ భారతదేశం సంగతి కాసేపు తీసి పక్కన పెట్టినా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలకి ఈ ఈ గోబెల్స్ ప్రచారము అనేటువంటిది తెలియాలిగా. దీనికి బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ప్రజలకు బాగా తెలిసినటువంటి వ్యవహారం అంటే సార్ నందమూరి తారక రామారావు ద లెజెండ్. మద్యపానము తీసేయి, ₹2 కిలో బియ్యం ఇచ్చాయి, జనాలు ఫ్లాట్ అయిపోయి ఓట్లేశారుగా. ఆయన్ని అధికారంలో నుంచి దింపేయడానికి వెన్నుపోటు పొడిచినప్పుడు భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైము ఈ గోబెల్ ప్రచారాలు అనేటువంటిది మొదలైనవి. మరి ప్రజలకు తెలియాలి ఒకసారి ఎట్ట మొదలైంది ఇది. ఎన్టీ రామారావు గారిని ఎలాగైనా సరే పదవీచ్యుతుని చేసి అధికారం నేను చేజిక్కించుకోవాలి, చంద్రబాబు నాయుడు ఆబ్జెక్టివ్. దానికోసం ఏం చేశారు, ఎన్టీ రామారావు గారు ఎక్కడో మీటింగ్లకు అక్కడికి పోయి వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం పోయి ఆయన తిరిగి వచ్చే లోపలే చంద్రబాబు నాయుడు గారు ఆయన టీం మెంబర్స్, మరి ఇప్పుడు ఆయన టీం మెంబర్స్లో ఎవరెవరు ఉన్నారు, యనుమల రామకృష్ణుడు ఉన్నాడు, అప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఉన్నారు, అప్పుడు కాళహస్తికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ ఒక టీము. ఓకే, వాళ్ళందరూ ఏం చేశారంటే ముందే హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి మ్యారియట్ హోటల్లో మీటింగ్ పెట్టారు. ఓకే, మ్యారియట్ హోటల్ అంటే మన ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది కదా, మ్యారియట్ హోటల్. ఆ మ్యారియట్ హోటల్లో మీటింగ్లు పెట్టుకున్నారు, గోబెల్ ప్రచారాలు మొదలుపెట్టారు. దానికి ప్రధానంగా అగ్నికి ఆర్జం పోసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. మరి మ్యారియట్ హోటల్లోనే ఎందుకు పెట్టుకున్నారు, ఇది కూడా ప్రజలకు తెలియాలిగా. ఒక నిమిషంలో చెప్పుకున్నాం. ఈ మ్యారియట్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్ చైన్స్లో బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి హోటల్ చైన్. ఓకే, ఇప్పుడు మనకు కనుక ఐటీసీ వాళ్ళకి సంబంధించింది తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, హయాత్, హాలిడే ఇన్, ఇవన్నీ పెద్ద గ్రూప్స్ కదా, ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. అలాంటిదే ఈ మ్యారియట్ గ్రూప్ కూడా. ఈ మ్యారియట్ గ్రూప్ తోటి వీళ్ళు టైఅప్ పెట్టుకున్నారు. ట్యాంక్ బండ్ దగ్గర హోటల్ కట్టారు, 5 స్టార్ హోటల్, బాగానే ఉంటుంది. ఈ హోటల్ కట్టింది ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మద్రాసు నుంచి విడిపోయి కర్నూలులో కొంతకాలం ఉండి తర్వాత హైదరాబాద్లో క్యాపిటల్ పెట్టుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కలిసిపోయి విశాల ఆంధ్ర కింద ఏర్పడినప్పుడు మెడ్రాస్లో ఉన్నటువంటి మన వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చారు. ఓకే, ఆ వచ్చినటువంటి వ్యక్తుల్లో బాబుల్ రెడ్డి గారు కూడా ఒకళ్ళు. ఆయన మంచి అడ్వకేట్, అప్పుడు మంచి సంపాదన ఉంది. ఆయన హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్ వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ పెట్టారు, వ్యాపారాలు మొదలుపెట్టారు. ఓకే, ఇప్పుడు మ్యారియట్ హోటల్ అనేటువంటి దాని కొడుకులు వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళకి హైదరాబాద్లో ఈ మ్యారియట్ హోటల్ ఒకటే కాదు, అబిట్స్లో సిద్ధార్థ హోటల్ వాళ్ళదే. ఓకే, హైదరాబాద్లో బాగా పాపులర్గా ఉండేటువంటి బ్లూ ఫాక్స్ రెస్టారెంట్స్ కూడా వాళ్ళయే. ఓకే, మినర్వా గ్రాండ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కూడా వాళ్ళయే. ఒకప్పుడు హైదరాబాద్లో ఉండేవి, తర్వాత ఎక్స్పాండ్ అయ్యారు వాళ్ళు. ఓకే, విజయవాడలో కూడాను ఈ హోటల్ ఉంది. ఈ అందులో నేను 2-3 సార్లు కూడాను ఆ హోటల్లో కూడా దిగాను విజయవాడ వెళ్ళినప్పుడు. ఈ బ్లూ ఫాక్స్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ మినర్వా. ఇదే మినర్వా హోటల్ ఇప్పుడు తిరుపతిలో కూడా ఉంది. ఓకే, అంటే 3 స్టార్ ఆర్ 4 స్టార్ కేటగిరీ హోటల్స్ అనుకో. ఇవి మెయింటెనెన్స్ అది చక్కగా ఉంటుంది, పద్ధతిగా ఉంటారు. ఈ ఫుడ్ కూడా బాగుంటుంది, ఏం డ్రింక్స్ కూడా మంచి డ్రింక్సే ఉంటాయి, రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ఇష్టమైన వాడు వెళ్తాడు, కష్టమైన వాడు మానేస్తాడు. ఆ పార్కింగ్, వ్యాలెట్ పార్కింగ్ సంగతి సమాచారం ఇక్కడ మనకి హైదరాబాద్లో ఉంది, ఇక్కడ ఉంది, బంజారా హిల్స్లో ఉంది, సోన్ అండ్ సో ఫోర్త్ ప్లేసెస్లో కూడా ఉన్నాయి. మాకు కూడాను మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఎప్పటి నుంచి 1960s నుంచి కూడా వాడు మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే, బర్కత్పురాలో మనకి బర్కత్పురా బస్ స్టాండ్ ఉంది కదా, ఆ బర్కత్పురా బస్ స్టాండ్ దగ్గర అనమాట బాబురెడ్డి గారి ఇల్లు. ఓకే, అది మ్యారియట్ హోటల్. ఇది వాళ్ళకి సంబంధించింది. వాళ్ళకి తిరుపతిలో కూడాను మినర్వా గ్రాండ్ ఉంది. ఓకే, ఆ తిరుపతిలో ఉన్నటువంటి మినర్వా గ్రాండ్ ఒకప్పుడు ఊర్వశి అని ఉండేది ఆ హోటల్ పేరు. ఓకే, ఆ ఊర్వశి హోటల్ని నేను చిన్నప్పుడు ముత్తుకూరులో చదువుకుంటున్నప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి అని ఒకడు ఉండేవాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు అనుకో, ఫ్రెండ్ కిందనే ఉన్నాడు. ఆ శ్యాంప్రసాద్ రెడ్డి మెయింటైన్ చేసేవాడు దాన్ని. ఓకే,
వీళ్ళందరూ కూడా అక్కడికే వచ్చేవాళ్ళు. ఎవరు మన గల్లా అరుణ్ కుమార్ కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఒకప్పుడు అది మంచి ఫేమస్ హోటల్ కింద ఉండేది కాబట్టి ఆ హోటల్కే వచ్చేవాడు అనమాట వాళ్ళందరూ. అది మినర్వా గ్రాండ్. ఇప్పుడు మినర్వా గ్రాండ్ అయింది కానీ అప్పుడు అది ఓరోసి హోటల్ అనమాట. ఓకే, అది ఇది ఇది ఈ మ్యారియట్ హోటల్కి సంబంధించిన వ్యవహారం. అది ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఆ హోటల్ నుంచి చెప్పులు ఇచ్చారు ఆయన మీద. అవును, చూసాంగా మనం, విన్నాంగా మనం, అవును, క్లిప్పింగ్స్ కూడా చూసాంగా మనం. లక్ష్మీ పార్వతి ఆయన ప్రచార రథం మీద వచ్చి తమ్ముళ్ళు మీరు తప్పుడు దవలో పోతున్నారు, రండి 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 అని ఈయన అరవడము, ఆయన మీద చెప్పులు పట్టడం చూసాంగా. అవును. మరి దీనికి ప్రధాన కారకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు, రామోజీరావు గారు. ఓకే, మరి రామోజీరావు గారు ఏం చేశారు? 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు, దగ్గుపాటి గారు, దెన్ యాజ్ వెల్ యాజ్ అప్పుడు ఉన్నటువంటి కాళహస్తి ఎమ్మెల్యే, ప్లస్ యాజ్ వెల్ యాజ్ మన యనమల రామకృష్ణుడు, వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు ఏం చేశాడంటే ఈయన రామోజీరావు గారు 5 ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తున్నారు. మ్యారియట్ హోటల్లో మీటింగ్లో ఉన్నారు. పొద్దున్న 9 గంటలకి, 9:30కి 15 మంది ఎమ్మెల్యేలు వచ్చేసారు. 10 గంటలకి 25 మంది ఎమ్మెల్యేలు వచ్చేసారు. ఈ విధంగా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు ఆయన. ఓకే, ఆబ్వియస్లీ మిగిలినటువంటి ఎమ్మెల్యేలకు కూడాను వాళ్ళకు ఉండేటువంటి భయాందోళన వాళ్ళకు ఉంటాయిగా. ఓరి ఆయన ఇదేంద్ర కొంపలంటూ పోయేటట్టుంది, మనం కనుక లేకపోతే మళ్ళీ మనం ఇబ్బంది పడదామని పొలవరుమని పోవడం మొదలుపెట్టారు. అట్లా అది 25, 30, 35, 50, 60, 70 అయిపోయి నిజంగా ఉన్నారంటే లేరు. ఈ రామోజీరావు గారు చేసిన గోబెల్ ప్రచారం అనమాట ఇది. అందుకని గోబెల్ ప్రచారం అంటున్నాను నేను. లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా చెప్పడం, అబద్ధాలు చెప్పడం, కల్పించి చెప్పడం, ప్రజలని నమ్మించడం. పాపం ఎమ్మెల్యేలే పాపం నమ్మి వెళ్ళిపోయారు కదా చాలామంది. చివరికి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు, ప్రమాణ స్వీకారము, ఆయన పదవి చేపట్టడము, సంగతి సంవత్సరం అవన్నీ చూసాం మనం. మరి ఇదే కదా గోబెల్ ప్రచారం అంటే. ఎవరు చేశారు ఇది? రామోజీరావు గారు చేశారు. ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి ఆయన దీన్ని ప్రవేశపెట్టాడు. సక్సెస్ అయ్యాడుగా. అంటే అబద్ధాలని నిజాలు చేసి చూపించి ప్రజలని భ్రమంలో పెట్టి వాళ్ళ అంతరాత్మకు విరుద్ధంగా ప్రవర్తించేటట్టు చేశావు. దీన్నే గోబెల్ ప్రచారం అంటారు. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఇది నీ అంతరాత్మకు విరుద్ధంగా నువ్వు ఎప్పుడూ చేయొద్దు. శ్రీకృష్ణ పరమాత్మ కూడాను మహాభారత యుద్ధంలో తర్వాత అర్జునుడికి చెప్పినప్పుడు కూడాను ఇదే విషయం చెప్పాడు. అర్జున, నేను చెప్పిందంతా విన్నావు, కానీ నీ అంతరాత్మ నీకు ఏదైతే చెప్తుందో నువ్వు అదే చెయ్యి, మిగిలింది నా మీద వదిలిపెట్టు. మరి చివరికి ఏం చేశాడు అర్జునుడు? ఆయుధాలన్నీ కింద పడేసి బావా ఏంది పరిస్థితి అన్నటువంటి వాడు మళ్ళీ ఆయుధాలు చేపట్టాడుగా, యుద్ధం చేశాడుగా, గెలిచారుగా, చూశాంగా మనం. అటువంటి సందర్భంలో కూడాను శ్రీకృష్ణ పరమాత్ముడు గోబెల్ ప్రచారాలు ఏం చేయలేదు కానీ, ఏం చెప్పలేదుగా. కానీ రామోజీరావు గారు పనిచేశాడు. ఆయనకి సంబంధించిన 2650 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేస్తే కూడా ఆయన మీద జనాలందరూ కూడాను ఈ విధంగా మాట్లాడతారు ఏంటి అని విజయవాడలోనే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారయ్యా. దానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే నాకు బాగా తెలిసినట్టు నా మిత్రుడే మహేశ్వరరావు అని అతను పెట్టాడు అది. మరి ఇప్పుడు ఆ మహేశ్వరరావు ఎక్కడ ఉన్నాడా అంటే కాంగ్రెస్లో ఉన్నాడు. ఏందా మహేశ్వరరావు నువ్వు కాంగ్రెస్లో పోయి జాయిన్ అయ్యావంటే అంటే వైఎస్ఆర్సీపీ వాడు రానియరు, తెలుగుదేశంలో సీట్ ఇవ్వాలంటే వాళ్ళే కొట్టుకుంటున్నారు, అందుకని నేను పోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యానని అంటాడు. ఈ వాస్తవం, ఇది అతను చెప్పిన మాటే. అదేవిధంగా టీవీ5 సాంబశివరావు గారు రెగ్యులర్గా ఒక అతను పిలుస్తుంటాడు, జీవి రెడ్డి అని. అతను చార్టర్డ్ అకౌంటెంట్ కాదు, కానీ నేను చార్టర్డ్ అకౌంట్ చెప్పుకొని తిరిగేటువంటి వాడు తీసేయి, ఏదో పిల్లడు తెలుసో లేదో చెప్పుకున్నాడు, ఇన్స్టిట్యూట్ ఎట్లా అతను అదృష్టం బాగుండే యాక్షన్ తీసుకోవాలి, యాక్షన్ కింద తీసుకుని జైల్లో పెడతారు. అతను కూడా పిలిస్తే అతను కూడా ఇలాగే మాట్లాడుతుంటాడు. ఏమయ్యా జీవి రెడ్డి ఏదే నువ్వు పోయి తెలుగుదేశంలో జాయిన్ అయ్యావంటే ఆయన జాతీయ అధికార ప్రతినిధి ఇస్తా అన్నాడు, అందుకే జాయిన్ అయ్యాడన్నాడు. పోనీ అతని చరిత్ర ఏంటి? చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి కాలేదు, లా చదువుకున్నాడు, ఏదో ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు, బాగానే ఉంది. తులసిరెడ్డి గారితో పాటు తిరిగేవాడు. కాంగ్రెస్ పరిస్థితి ఏందో మనకు తెలుసు, తులసిరెడ్డి కాంగ్రెస్లోనే ఉన్నాడు.
ఇది లాభం ఎదురా బాబు అని చెప్పి ఏదో పాపం ఎమ్మెల్యే సీటో ఎంపీ సీటో లేదా రాజ్యసభ మెంబర్షిప్ ఏదో ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాడు, కుదరలేదు. చివరికి అల్టిమేట్గా వెళ్ళి తెలుగుదేశంలో వెళ్ళి జాయిన్ అయ్యాడు అధికార ప్రతినిధి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకే జాతీయ హోదా పార్టీ లేదు, ఒక రీజనల్ పార్టీ. అవును. ఆ రీజనల్ పార్టీకి జాతీయ హోదాలో ప్రతినిధి ఉంటాడా ఉండడా అనేటువంటి వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం మనం. మనకెందుకు వచ్చింది బాధ? అతను నాకు కూడా మంచి ఫ్రెండే. ఒకసారి ఈ మందుకు సంబంధించిన విషయంలో వచ్చినప్పుడు ఉండవల్లి మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఆయనకి పెద్ద డిబేటు టీవీ పైన మూర్తి కండక్ట్ చేశాడు. సరే కావాలంటే కనుక ఆ లింక్ కూడా పెట్టి జనాలు చూసుకుంటారు. ఇతను ఏమంటాడంటే ఇండియాలో మద్యపానం అనేటువంటిది తప్పదు అని ఇతను అంటాడు, జీవీ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తప్పుడు మందులు సప్లై చేస్తున్నాడు, జనాలు చచ్చిపోయే మందులు సప్లై చేస్తున్నాడు అనేటువంటిది జీవీ రెడ్డిది. మేము అధికారంలోకి వస్తే క్వాలిటీ మందు తక్కువ రేటుకి ఇస్తామనేటువంటిది జీవీ రెడ్డి చెప్తాడు. అవతల ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమడుగుతారంటే, అయ్యా అసలు మద్యపానం నిషేధం అనేటువంటిది మేము చెయ్యలేము అని చెప్పి చంద్రబాబు నాయుడు చేతి చూపించు అంటాడు ఆయన. అంటే అట్టడే చెప్తారండి అంటాడు ఆయన. ఎనీ దట్ ఈస్ అ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్, తీసేయి ఇప్పుడు. సో ఇది అనమాట. ఇది చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడానికి రామారావు గారి మీద చెప్పులేయించి వెన్నుపోటు పొడిచి మన రామోజీరావు గారు చేసినటువంటి గోబెల్స్ ప్రచారం అనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైందా నీకు ఈ గోబెల్స్ ప్రచారం అనేది ఇండియాలోకి ఎట్టొచ్చిందో? ఇది తప్ప కరెక్టా అనేటువంటిది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. నేను బాబుల్ రెడ్డి గారి పేరు చెప్పాను, ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాను, వాళ్ళ వ్యాపార సంస్థల గురించి కూడా చెప్పానుగా. ప్రజలకైతే ఈజీగానే అర్థమవుతుందిగా. అవునా కాదా అనేది మీరు వెరిఫై చేసుకోండి. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్. మరి ఇది తప్ప ఒప్ప అంటే 100% తప్పే. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అధికారంలోకి రావడానికి కారణం ఎవరు అంటే రామోజీరావు గారు చేసినటువంటి గోబెల్ ప్రచారాలు అన్నమాట. అందుకని నేను ప్రజల్ని ఏమంటానంటే, ఇలాంటి ప్రచారాలన్నీ చాలా వస్తూ ఉంటాయి, వినండి, అందరూ చెప్పేది వినండి, మీ అంతరాత్మకు విరుద్ధంగా మీరు ప్రవర్తించబాకండి. ఎవరన్నా అడిగితే ఆత్మవంచన చేసుకోకుండా మీ అభిప్రాయం ఏంటో చెప్పండి, లేదా ఒక చిన్న చిరునవ్వు నవ్వి మౌనం వహించండి. అంతేగాని గోబెల్స్ ప్రచారాలు మటుకు చేయబాకండి. ఒకసారి వింటారు, 2 సార్లు వింటారు, 3 సార్లు వింటారు. నిజం అనేటువంటిది నిప్పు లాంటిది, ఎప్పుడైనా బయటికి రావాల్సిందిగా. ఇప్పుడు బయటకు వచ్చిందా లేదా? మొత్తం హిస్టరీ చెప్పాగా.